జీఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్న జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎన్ఐఐఎఫ్ 675 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనుంది. దీనిపై జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. జీఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్న 3 విమానాశ్రయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఎన్ఐఐఎఫ్ గత ఏడాది డిసెంబర్లో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే గోవాలోని మనోహర్ విమానాశ్రయానికి నిధులు అందించింది. ఇప్పుడు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిధులు సమకూర్చనుంది. సిసిడి రూపంలో ఈ నిధులు అందిస్తుంది. డిబిఎఫ్ఓ విధానంలో 40 ఏళ్ల కాలానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లో జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. విశాఖపట్నానికి సమీపంలోని భోగాపురం వద్ద ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మిస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత దశల వారీగా దాదాపు 4 కోట్ల మందికి సరిపోయే విధంగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలనే ప్రతిపాదన వచ్చింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇది అతిపెద్ద విమానాశ్రయం గుర్తింపు పొందటమే కాక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విధంగానే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును కూడా విజయవంతం చేయాలనే ఆలోచన తమకు ఉన్నట్లు జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్ రాజు వివరించారు. భోగాపురంలో నిర్మించే నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.